ముద్రగడ లాంటి వారేనని మరొక్కసారి నిరూపించారండి. అంటే ఇక్కడ ఇంకో పదం కూడా వస్తుందమ్మా, వెంటనే కాపులే నిలబడ్డారు మిగతా వాళ్ళు నిలబడలేదు అని పాట కూడా వస్తుంది. అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పలేదు. ఎందుకంటే కులం పేరుతో హరిరామ జోగయ్య గారిని, ముద్రగడ పద్మనాభ గారిని ఏ విధంగా బదనామం చేసి కాపుల్లో వాళ్ళని చల్లని రూపాయి చేశారో మీకు తెలుసు. మళ్ళా అట్లాంటి జీవితాలు బలి కావడం నాకు ఇష్టం లేదు. బీజేపీ వారు కానీ, జనసేన తెలుగుదేశం పార్టీ కానీ, వాసుదేవ్ గారు చెప్పిన మాట, బాలకోట గారు చెప్పిన మాట నేను మళ్ళీ వక్కిరిస్తున్నా. ఖచ్చితంగా ఎవరి మీద దాడులు మనకు వద్దు, మనం సమన్వయం పాటిద్దాం, రాష్ట్ర అభివృద్ధి మనకు ముఖ్యం. ఇవన్నీ జరిగిన తప్పులన్నింటి కూడా ప్రభుత్వం ఉంది, లాండ్ ఆర్డర్ ఉంది, చట్టం ఉంది. మీరు అన్నట్టు శాఖ వ్యవస్థ, నాకైతే ఈ పోలీస్ వ్యవస్థ కూడా చాలు సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్ర రాష్ట్ర సిట్ గానీ పోలీస్ వ్యవస్థ చాలదు, రికవరీ శాఖ కూడా పెట్టాల్సిందే. పెట్టి ఈ 5 ఏళ్లలో ఏం జరుగుతుంది. సార్ రామ్ కుమార్ గారు దగ్గరికి రామ్ కుమార్ గారు, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని బెంగళూరులో ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం, SFIO. జనరల్గా బ్యాంకుల్లో జరిగే ఆర్థిక నేరాలు, పార్కింగ్ ఫండ్స్ని వేల కోట్లు నొక్కేసే కొందరు బ్యాంక్ అఫీషియల్స్, అలాంటి వాళ్ళని తిత్తి తీసే పెద్ద సంస్థ ఆర్థిక నేరాలని వాళ్ళకి అప్పచెప్పాలేమో. ఏమన్నా ఆలోచన చేయకూడదు? ఎందుకంటే మీరు కూడా కూటమిలో ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు. అండ్ గ్లాడ్ దట్ మన సత్యకుమార్ గారు ఆరోగ్య మంత్రి, ఆయనకి ఇటువంటి అంశాల మీద బాగా సునిశ్చితమైన అవగాహన ఉన్న వ్యక్తి, బాగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేయొచ్చా? మీరు చేసే అవకాశం ఉందా? వారు కూడా నిన్న ఆరోగ్య శాఖలో అవినీతి జరిగిందని ప్రకటించారు. వాళ్ళు కూడా ఆరోగ్య శాఖలో పెద్దది ఉందిలేండి, వైజాగ్లో కట్టారు, అదేదో మెడ్టెక్ జోన్ అని. ఆయన ఎవరో శర్మ గారని ఒక ఆయన, పూనం మాలకొండే గారి ఆవిడ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో, అతని పూర్తి పేరు తెలియదు, నార్త్ ఇండియన్, ఆయనకు అప్పచెప్పారు, కట్టబెట్టారు. అది మీ ప్రభుత్వంలో కట్టబెట్టారు. తర్వాత వీళ్ళు దాన్ని కొనసాగించి మరింత పటిష్టం చేశారు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అంటే కూటమిలో మిగిలిన 2 పార్టీలు ఉన్నాయి. చౌదరి గారు, మీరు ఒక్కళ్ళే నిర్ణయం తీసుకుంటే అంటే కుదరదు. వాళ్ళు దే మానిటర్, ఏది మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తారు. బాగా దేవర్ ఆస్క్ టు ఫాలో ఎవ్రీ సర్క్యులర్. బీజేపీ ఇంటర్నల్గా వాళ్ళందరికీ, గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఇచ్చింది. సో మీ మీద నిరంతర నిఘా ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టే నిఘా కన్నా మీ మీద పెట్టే నిఘా వాళ్ళది ఎక్కువ. రామ్ కుమార్ గారు ఏమంటారు? క్విక్గా కంక్లూడ్ చేయండి సార్. మ్యూట్లోకి వెళ్ళారు సార్ మీరు, ఇంకా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. మీరు మ్యూట్ అయిపోతే భలేవారు సార్, భలేవారండి. యాక్టివ్గానే అన్ని ఫాలో అవుతున్నా కానండి, చిన్న కాదు. SFIO దాని గురించి నాకు నిజంగా తెలియదు, కానీ సత్యకుమార్ గారు లాంటి స్థాయి వ్యక్తులు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మీరు అన్నారు కాబట్టి రేపు ఎలా కలుస్తాను, ప్రస్తావన ఖచ్చితంగా తెస్తాను దాని గురించి. ఒక మాట ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏదో ఒక శాఖలో ఒకరికి ఇచ్చేసాం, మిగతా పట్టించుకోకూడదు అన్నట్టుగా కాకుండా అన్నిటి మీద, అంటే ఒకళ్ళకి మచ్చ వస్తే అందరికీ కూడా మచ్చ తగిలే అవకాశం ఉందండి ఇప్పుడు. కాబట్టి అన్ని చోట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండో లాస్ట్ పాయింట్, సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ తీసుకున్న తర్వాత అన్నిటికన్నా ముందు మంచి విషయం ఏంటంటే, క్యాన్సర్ అయితే ఆంధ్రప్రదేశ్ గా వారు చేయాలని అనుకుంటున్నారని చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ మధ్య కాలం అందరికీ కూడా క్యాన్సర్ అనేది సర్వసాధారణం అయిపోయిందండి. అది దాని కింద స్థాయి వరకు అన్ని చోట్ల చేస్తారు, దాని మీద వారు ఒక ప్రణాళిక ఉంది, దాని గురించి తీసుకొస్తారు అని వారే చెప్పారు. కాబట్టి అది కింద స్థాయి దాకా వెళ్తే చాలా మంచి విషయం అండి అందరికీ కూడా. ఎందుకంటే దాని బసవతారకం ఒకటే అన్నిటికీ సెంటర్ అన్నట్టుగా అందరూ కూడా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందండి. అది ఇక్కడికి వస్తే కనుక మరింత అందుబాటులోకి వస్తే చాలా మంచిదండి క్యాన్సర్ వరకు. సరే, ఈ లాస్ట్ విషయం ఇంకోటి ఏదో అడిగారండి, నేను దానికి చెప్పానా లేదో తెలియలేదు, కానీ ఇంకొక విషయం దాకా నుంచి పాపం ఆయన డిస్టర్బ్ చేయకూడదండి. నాకు పాదయాత్ర రెడ్డి గారు కూడా అప్రూవర్ గా మారుతారని చిన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన అన్ని విషయాలు బయటకు పెట్టేసి అన్ని బయటకు తేవాలంటారండి. చాలా సంతోషం అండి. సంబంధమైన విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ చేయకండి సార్, పాపం ఆయన అధికార ప్రతినిధి అంతే. అరే కాదు నిజం కాదండి, వారి మాటలను బట్టి అందరినీ తీసుకురండి అంటుంటే ఖచ్చితంగా మంచి విషయమే కదండి, ఆయన తప్పు చెప్పలేదు కదా. కానీ ఒకటే నాకు రిగ్రెట్స్ ఏంటంటే, మళ్ళీ 2014కి వెళ్తున్నారు, అది ఒక విషయం నాకు నచ్చలేదండి. 14 నుంచి 19 దాకా వారు వచ్చాక బాధ్యత తీసుకోవాలి. 19 to 24 ఏం జరిగిందో అన్ని తప్పులు ఒప్పులు ఏమన్నా కూడా బయటకి తీస్తామండి వెరీ సూన్. పింక్ డైమండ్ వదిలేసినట్టు మేము వదలం. ఏమన్నా ఉంటే మేము ఏమేమైతే గతంలో చేసినప్పుడు సత్యకుమార్ గారు అమరావతి రీజియన్కి వెళ్ళినప్పుడు ఆయన మీద రాళ్లతో దాడి చేశారు, ఇవన్నీ కూడా లెక్కలు తీస్తాం. టీడీపీ వారంటే కొంచెం ఏదో కొంచెం వయసు మళ్ళీ పార్టీ కాబట్టి మెత్తగా ఉంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి సమయంతో ఉన్నా లెక్కలు మాత్రం సార్. ఇప్పుడు మరి ఒక చిన్న సబ్మిషన్, క్షమించకూడదు. రామ్ కుమార్ గారు అమిత్ షా మీద కూడా రాళ్ళు వేశారు కదా, అది కూడా తీస్తారేమన్న అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఏమండి, అందులో ఎవరున్నా కూడా ముగిసిన అధ్యాయాల గురించి మేము మాట్లాడమంటారా? అలా ఉండదు, ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడదామండి.
తప్పేమీ లేదు. ఏమంటే జాతీయ స్థాయిలో ఉన్న హోమ్ మినిస్టర్ గారి మీద జరిగితే ఎందుకు ఊరుకుంటాం సార్? సరే. సో వెంకటేశ్వర రెడ్డి గారు, ఐ బిలీవ్ దట్ యు ఆర్ హ్యాపీ నౌ. అన్నీ తీస్తారు, ఏం పర్లేదు. మీరు మీకేమన్నా ప్రశ్న ఉందా స్పెసిఫిక్గా ఆయన అడగటానికి? వెంకటేశ్వర రెడ్డి గారు కట్ అయినట్టుంది. సో రాజధాని బాగా గొడవలు పెడతారు, కొప్పులు ముడేసేలాగున్నారు, అయిపోయిన వాటిని అన్ని తవ్వుకుంటూ వస్తున్నారు. అడగలేదండి నేను, ఆయన ప్రస్తావన చేస్తే అన్నా, నేనేం అడగలా. మండిపడుతుందంటే మీరు అయిపోయినవి కొప్పులకి ముళ్ళేస్తారేంటండి తెలివిగా? జర్నలిజం పర్సన్స్ మీరైతే. కాదండి, కేంద్ర హోంమంత్రి రామ్ కుమార్ గారికి లేని అభ్యంతరం మీకెందుకు? ఆయన అది కూడా చేయిస్తా ఉన్నారు కదా. కాదు రజనీ గారు, ఎవరి పని వాళ్ళు చేయాలి కదండి. వారి పని వారు చేస్తారు, మన పని మనం చేయాలి. ఏదో అలా హామీ ఇచ్చేస్తే అయిపోతుంది, రేపు ఎలా ఈయన మర్చిపోతాడనేది రామ్ కుమార్ గారి అభిప్రాయం. అంతేనా రామ్ కుమార్ గారు?